జోగి రమేష్తో సహా చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళబోతున్నారు. 2 కేసుల్లో ఇరుక్కున్నారు వీళ్ళంతా. ఒకటి మంగళగిరిలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి, రెండవది ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడి. ఈ 2 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది నిన్న ఫైనల్గా. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది ఇది. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు? మెయిన్ జోగి రమేష్. ఈయన 2 కేసుల్లో ఉన్నాడు. ఒకటేమో మంగళగిరిలో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి కేసులో ఉన్నాడు. అదేవిధంగా ఉండవల్లిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు అనేటువంటి కేసులో ఉన్నాడు. సో జోగి రమేష్తో పాటు ఇంకా నందిగం సురేష్, తలసిల రఘురాము, అలాగే దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళంతా ఉన్నారు. మొత్తం 16 మంది ఈ 2 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. ఈ 2 కేసుల్లోనూ ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు, మీరు నిరాకరిస్తున్నారు, మేము సుప్రీంకోర్టుకు వెళతాము, సుప్రీంకోర్టుకు వెళ్ళే వారికన్నా మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వీళ్ళు అడిగారు నిన్న ఏపీ హైకోర్టులో. అయితే ఏపీ హైకోర్టు నిరాకరించింది. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆల్రెడీ తాజా వార్తల ప్రకారం ఏంటంటే నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళారు అరెస్ట్ చేయడానికి. ఆయన ప్రస్తుతం మిస్సింగ్, ఎబ్స్కాండింగ్. ఆయనతో పాటు మిగతా నాయకులు కూడా ప్రస్తుతం ఎబ్స్కాండింగ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాము, నందిగం సురేష్ వీళ్ళందరి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతోటి కలిపి 12 బృందాలు ఏర్పాటు చేశారట. ఇక నందిగం సురేష్ని అరెస్ట్ చేయడానికి ఉద్దండరాయనపాలెంలో ఆయన ఇంటికి వెళ్ళారట తొళ్ళూరు పోలీసులు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ కాక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే హైకోర్టు ప్రొటెక్షన్ లేదు. సుప్రీంకోర్టుకి బహుశా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు. కానీ సుప్రీంకోర్టు వెంటనే ఇస్తుందా అనేది అనుమానం. ఒకవేళ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ హియరింగ్కి రాకమునిపే పోలీసులు వీళ్ళని పట్టుకున్నారనుకోండి, అప్పుడు అరెస్ట్ చేస్తారు. అప్పటికి ముందస్తు బెయిల్ ఉండదు. అప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సిందే. ఈ 2 కేసుల్లో అరెస్టు ఎందుకు ఈజీ అంటే ఈ 2 కేసుల్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. నాట్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ ఆ పార్టీ ఆఫీసులో ఉండేది, ఇక్కడ పార్టీ ఆఫీసులో ఉన్నది, అక్కడ ఉండవల్లి రెసిడెన్స్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిది, అక్కడ చాలా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. ఆయనకి Z+ సెక్యూరిటీ ఉంది కాబట్టి. Z కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్లేస్ మీద దాడి చేయడం అనేది కూడా పెద్ద నేరం యాక్చువల్గా. అందువల్లనే నిన్న హియరింగ్లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అన్నారు, ఇది మరి ఈ విధంగా దాడి చేస్తే కేసు ఎందుకు నడవలేదు? అప్పుడు 21లో కదా దాడి అయింది. అంటే అప్పుడు ప్రభుత్వం రాజకీయ కారణాల వల్ల దీని దర్యాప్తును ముందుకు కొనసాగించలేదు అనే విషయం అర్థమవుతోంది అనే మాట కూడా అన్నారు న్యాయమూర్తి నిన్న. ఇది అందరికీ తెలిసిందే పబ్లిక్కి. బట్ కోర్టు వారి దృష్టికి కూడా వెళ్ళిందన్నమాట అది. రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇదే పాయింట్ వాదిస్తారు. ఈ కేసులో నిన్న సిద్ధార్థ లూథ్రా ఉన్నారు, ఆయన కూడా వచ్చారు ఢిల్లీ నుంచి. అపార్ట్ ఫ్రమ్ లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వ లాయర్లతో పాటు సిద్ధార్థ లూథ్రా కూడా ఉన్నారు. ఈ 2 కేసుల్లో పూర్తి ఆధారాలు ఉండటం ఒకటి వాళ్ళకి చాలా డిసడ్వాంటేజీ. రెండవది వీటిని లైవ్లో అప్పుడు ప్రసారం చేసిన టీవీ ఛానల్స్ అన్నీ. సో నాట్ ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ బట్ ఆల్సో టీవీ ఛానల్స్ లైవ్ కూడా ఉన్నదాన్ని ఈ 2 కేసుల్లో. సో ఏ రకంగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఒక రకంగా ఈ కేసులన్నీ కూడా చాలా టైట్గా ఉన్నాయి. అందువల్ల బహుశా వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళేటువంటి ఎంతో కొంత హై ప్రొఫైల్ వ్యక్తులు వీళ్ళందరూ అన్నమాట. ఊహించని ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ప్రభుత్వాలకు కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అటువంటి విపత్తుల్ని పూర్తిగా నివారించలేవు. అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడంలో, రియాక్ట్ కావడంలో, చిత్తశుద్ధిని ప్రదర్శించడంలో, బాధ్యత నిర్వర్తించడంలో ఎంతవరకు పనిచేసినాయి అనేదే మనకి కీలకం, ప్రమాణం అదే. ఆ రకంగా చూసినప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో వర్షాలు వచ్చినాయి. బుడమేరు వాగు పొంగటం వల్ల విజయవాడ మునిగిపోయింది. గుంటూరులో కూడా అంతు లేకుండా నీళ్ళు వచ్చినాయి. ఎస్పెషల్లీ విజయవాడలో సింగనగర్, కృష్ణలంక, ఫెర్రీ, జూపూడి ఇట్లాంటి అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి. ఇది పెద్ద విషాదం, ఇది పెను ప్రమాదం. ఈ ప్రమాదాన్ని సహజంగా ప్రభుత్వాలు కూడా పూర్తిగా నివారించలేవు. అయితే వచ్చిన వెంటనే ఏ విధంగా రాజకీయ నాయకత్వం, ప్రభుత్వ నాయకత్వం రెస్పాండ్ అయింది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం వల్ల, ఆయనకున్నటువంటి కమిట్మెంట్ వల్ల, ఆయనకున్నటువంటి పరిణితి వల్ల చాలా వరకు నష్ట నివారణ చేయగలిగాడు.
చాలా వరకు ఆదుకోగలిగాడు. అది నిన్న పొద్దు నుంచి కూడా మనం చూస్తున్నాం. నిజానికి మొన్న సాయంత్రం నుంచే మొదలైంది ఈ కార్యక్రమం అంతా. వాస్తవానికి ఆయన హైదరాబాదులో సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఆయన మరి బావమరిది నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫంక్షన్కి హాజరు కావాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగింది అది. అయితే మరి ఏపీలో ఇంత భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున సమస్యలు ఉత్పన్నమైనాయి కాబట్టి అందులో నేను నిమగ్నమై ఉన్నాను. అందువల్ల హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని చెప్పి ముందు ఇమీడియట్గా బాలకృష్ణకి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ వెంటనే రంగంలోకి దిగాడు. రంగంలోకి దిగి హ్యూమన్లీ పాసిబుల్ ఎంత ఉందో అంత చేయడానికి ప్రయత్నించాడు. అది గుర్తించవలసింది. మొత్తం ఈయన ఏదో పరిష్కరించేశాడు అంతా బ్రహ్మాండం అని అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని తోడుగా తీసుకొని ఎంతవరకు చేయగలదు అనేది ఒకటి కంటిన్యూస్గా మానిటర్ చేశాడు. ఇక వేరే పనులేమీ పెట్టుకోకుండా అందరూ అధికారులు ఎలర్ట్ అయ్యారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అదే పని మీద కూర్చున్నాడో సహజంగా సీనియర్ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వెంట ఉండి వాళ్ళు కూడా ఆ పనిలో ఉంటారు కాబట్టి మిగతా యంత్రాంగం కూడా సక్రమంగా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నేను చూడండి, చంద్రబాబు నాయుడు గారి పక్కన చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు కంటిన్యూస్గా ఉన్నాడు. ఆయన మరి టాప్ ఎగ్జిక్యూటివ్ స్టేట్లో. ఆ తర్వాత ఇంకా సీనియర్ అధికారులు జి సాయి ప్రసాద్ గారు, ఈవెన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు, ఇంకా కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన గారు, ఇట్లా రకరకాల వాళ్ళు, ఎస్పీ అందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళతో పాటు రాజకీయ నాయకత్వాన్ని కూడా రంగంలో దించారు. పొంగూరు నారాయణ గారు ఎప్పుడు ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా ముందుంటాడు. ఆయన ఎక్కువ మాట్లాడకపోవచ్చు, హడావుడి చేయకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ముందుంటాడు. ఆయన ఉన్నాడు. మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్నారు. వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, కేశినేని చిన్ని, ఇదంతా కూడా ఏం చెప్తున్నారంటే 1998లో అనుకుంటాను 9 లక్షల పైన క్యూసెక్ల వాటరు పెద్ద ఎత్తున డిశ్చార్జ్ అయిందట. హిస్టారికల్గా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ స్థాయిలో అయింది. ఆ స్థాయిలో కాదు, అంతకంటే నిన్నటి వరకు 50,000 క్యూసెక్లు ఎక్కువైందట 98తో కంపేర్ చేస్తే. ఇంకా డిశ్చార్జి కొనసాగుతూనే ఉంది. సో ఆ రకంగా చూసినప్పుడు చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున నీళ్లు డిశ్చార్జ్ కాలేదు, ఇంత పెద్ద ఎత్తున ముంపు రాలేదు. సో ఆ నేపథ్యంలో ఇది మామూలు ప్రకృతి విపత్తు కాదు. ఇది మనం కనీవిని ఎరుగని ఇటీవల కాలంలో చూడని ప్రకృతి విపత్తు. సో ఇందుకోసం ఇంతమంది రంగంలో దిగడం వల్ల కష్టాలు లేవని కాదు, ప్రజలు ఇబ్బందులు పడలేదని కాదు. సింగనగర్లో 2,76,000 మంది ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు కింది ఫ్లోర్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి. అదేవిధంగా కృష్ణలంకలో, అదేవిధంగా ఫెర్రీ జూపిడి ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ విధంగా అయింది. విజయవాడలో ఇంకా చాలా చోట్ల కూడా అయింది. అయితే ఇది సింగనగర్ అనేది ఇక్కడ ఫోకస్ ప్రాంతంగా ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఈ సందర్భంలో ఆయన డే టైంలో వెళ్ళాడు సింగనగర్కి పడవలో. ఆ తర్వాత కృష్ణలంక వెళ్ళాడు, ఫెర్రీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు, కృష్ణా నది ప్రవాహాన్ని చూశాడు, అధికారులని దగ్గరుండి పురమాయించాడు. ఇందులో మెయిన్ ఇష్యూస్ ఏంటి? చాలా కామన్గా ఉండే ఇష్యూసే ఎక్కువ ప్రాబ్లమ్స్. ఉదాహరణకి భోజనాలు అందుబాటులో ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఎందుకంటే కట్ ఆఫ్ అవుతారు కాబట్టి. మంచినీళ్ళు ఉండవు, అదొక పెద్ద సమస్య. సో ఏ అవసరాలు ఉన్నాయి అనేది తెలుసుకునేటువంటి అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1,00,000 మందికి అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారు. వాటర్ బాటిల్స్ అవి సప్లై చేయడానికి చేశారు. ఇన్ని చేసినా కూడా ఇంకా చాలా ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. చాలామంది ఇంకా మాకు రాలేదనో, మాకు అందుబాటులోకి రావడం లేదనో, మాకు ఫుడ్ లేదనో కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. అయినా కూడా ప్రయత్న లోపం లేకుండా చేశారా లేదా అనే పాయింట్ ఒకటే చెప్తున్నాను నేను, అంతే. ఒకటి మాత్రం నిజం, ప్రాణ నష్టం జరగకుండా మాత్రం రక్షించగలిగారు. గతంలో ఏం జరిగిందో మొన్న శనివారం నాడు అది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా, అదర్వైజ్ ప్రాణ నష్టం జరగలేదు. నిన్న ఇంత బీభత్సం జరిగినా కూడా ప్రాపర్టీకి లాస్ జరిగింది, వ్యక్తులకి లాస్ జరిగింది, అందులో సందేహం లేదు. ఆ తర్వాత మరి వ్యవసాయ రంగంలో జరిగిన నష్టం ఎంతో తర్వాత కానీ తెలియదు. నిన్నంతా కూడా ఆయన పగలంతా తిరగడమే కాకుండా మళ్ళీ రాత్రి నుంచి మొదలుపెట్టాడు. రాత్రి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. అర్ధరాత్రి తర్వాత మళ్ళీ సింగనగర్కి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఒక విమర్శ ఉంటుంది, ఏమంటే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి, దీనివల్ల ఇంకా అధికారులు కూడా ఎంతో కొంత ఇబ్బందే కదా అనేది. అది కూడా వ్యాలిడ్ క్రిటిసిజమే. అయితే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి అక్కడ ఉన్నాడు అంటే దాని యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుస్తుంది కాబట్టి, మిగతా అధికారులు కూడా కొంచెం బాధ్యతాయుతంగా పనిచేస్తారు కాబట్టి అది ఒక
మంచి విషయంగానే చూడాలి. దాంతోపాటు ఏమిటంటే ఇటువంటి ట్రాజడీస్ జరిగినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జనానికి నాయకత్వం అనేది ఒకటి ఉంది. ఈ పొలిటికల్ లీడర్షిప్, గవర్నమెంట్ లీడర్షిప్ పట్టించుకుంటున్నారు, వాళ్ళు మనకు అండగా ఉంటారు అనేటువంటి భావం కలగాలి. స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే మరి ఆ బోట్లో తిరుగుతుంటే, అభయం ఇస్తుంటే ఎంతో కొంత ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని మనం ఏమాత్రం కూడా తక్కువగా అంచనా వేయలేం. మరి రాత్రంతా కలెక్టరేట్లోనే ఉండి, ఆ కలెక్టరేట్ ఎదురుగానే ఒక బస్సు పెట్టుకొని, గతంలో కూడా ఆయనకి ఒక బస్సు ఉన్నది కదా మన ప్రభుత్వానికి, ఆ బస్సులోనే ఆయన రాత్రంతా ఉన్నాడు. మళ్ళీ ఉదయాన్నే ప్రారంభించాడు కార్యక్రమం. రాత్రంతా కూడా అవిశ్రాంతంగా ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పర్యటించాడు. ఆయన వయసు 74. ఎవరికైనా కష్టమే, అంత ఈజీ కాదు. మామూలుగా ముఖ్యమంత్రులు అంత పని చేయలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న కొంత యువకుడు యాక్చువల్గా చేయడానికి. చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు. అయితే ఆయన నేచర్లోనే ఉంది అది. గతంలో కూడా అందరికీ తెలుసు, 95 నుంచి 2004 మధ్యకాలంలో ఇటువంటి ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రంగంలోకి దిగేవాడు. అప్పుడు యువకుడు అనుకోండి, అప్పుడు కొంత విమర్శ ఉండేది. పబ్లిసిటీ కోసం ఊరికే అనవసరంగా ఎందుకు వస్తాడు ఈయన ప్రధానికి అని కొంతమంది విమర్శించేవాళ్ళు కూడా. కానీ ఆయన నేచర్లోనే ఉంది అది. అది పబ్లిసిటీ కోసం చేస్తాడా, నేను అక్కడ ఉంటే కానీ పనులు జరగవు, నేను అక్కడ ఉండకపోవటం అనేది బాధ్యతారాహిత్యం అనేటువంటి భావన కూడా ఆయనలో ఉంది అనేది వాస్తవం. 2015లో హుద్హుద్ సందర్భంగా కూడా అంతే. అక్కడే ఉండి రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు దగ్గరుండి అన్ని పనులు చేయించాడు. దానివల్ల చాలా క్విక్గా ఆనాడు ఆ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి మనం పరిస్థితిని కొంత క్లియర్ చేయగలిగింది ప్రభుత్వం.